బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట్లో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హరీష్ రావు డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయగా, హరీష్ రావు జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, ప్రస్తుతం ఏంటి, ఎలా ఉంది అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇరు పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? రవి, సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్ ఫామ్ పరిశ్రమ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే నర్మెటలోని రైతు మహోత్సవ కార్యక్రమంలోని పాల్గొనేందుకైతే శాసన మండలి చైర్మన్, స్పీకర్, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, అలాగే వాకితే శ్రీహరి పాల్గొనేందుకైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 22న పాము ఏదైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో మంత్రులు ఏర్పాట్లను పరిశీలించేందుకు, అదే విధంగా రైతు మహోత్సవంలో పాల్గొనేందుకైతే ఈ యొక్క ఆయిల్ ఫామ్ పరిశ్రమ వద్దకైతే వచ్చినటువంటి క్రమంలోనే అదే విధంగా అక్కడ బీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం కావడంతో అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వద్ద అయితే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. హరీష్ రావు డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేయగా, అదే విధంగా హరీష్ రావు జిందాబాద్ అంటే అయితే బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు నినాదాలు చేసుకుంటూ మంత్రుల ముందైతే హంగమా చేసినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్పీకరు, అదే విధంగా ఏదైతే ఈ మంత్రులు ఉన్నారో వారి ముందరనే ఈ యొక్క హంగమాలు అయితే జరిగినట్టు ఇరు పార్టీల నేతలు అయితే ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ కొద్దిసేపు అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరగగా వారిని అయితే పోలీసులు అడ్డుకొని మందలించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు కాంగ్రెస్ నాయకులకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ నచ్చ చెప్పడంతో అక్కడ వివాదం అయితే సద్దుమణిగిందని కూడా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ నెల 22న సీఎం పర్యటన నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లోనే భాగంగా ఈ యొక్క జిల్లా కలెక్టర్, అదే విధంగా ఎస్పీ ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద గట్టి పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి చర్యలైతే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకున్నట్టయితే, ఎందుకంటే సిద్దిపేట నియోజకవర్గము ఏదైతే హరీష్ రావు, అదే విధంగా గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్న నేపథ్యంలోనే ఈ ఆయిల్ ఫ్యాక్టరీని ఏదైతే ప్రారంభించేందుకు 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వస్తున్న క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇక్కడ గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేసేందుకు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.